వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. కొండాలమ్మ తల్లి ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి ఘనంగా నిర్వహించారు. అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాస్కో పైరో జాతి. ఘనంగా ఏకలవ్యుని జయంతి. వేమగిరి యూత్ కొండాలమ్మ తల్లి ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి ఘనంగా నిర్వహించారు. వేమగిరిలో సంఘ అధ్యక్షుడు భారత తాతారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కొండ నరహరి వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన ఎరుకలంతా ఐకమత్యంతో కోరికల సాధనకు ముందుకు సాగాలన్నారు. సంఖ్యాబలంలో తక్కువగా ఉన్న ఎరుకలలు ప్రభుత్వ పరంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీఏ రిజర్వేషన్ కు చెందిన పాముల వాళ్లు ఎస్టీ సర్టిఫికెట్ పొందడం వల్ల ఎరుకల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏజెన్సీలో ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ ప్లేన్ ఏరియాలో ఉన్న ఎరుకలకు కూడా వర్తింప చేయాలంటే 6% రిజర్వేషన్ను ఎక్కువ శాతానికి పొడిగించాలని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు అడగడం జరిగింది. కానీ ఏ విధమైన స్పందన లభించలేదు. ఈ కూటమి ప్రభుత్వమైన మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తొలుతగా ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఏకలవ్యుని పట్టుదల, కృషి మనకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాడా శ్రీను, పూర్వపు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ, కోనసీమ జిల్లా కార్యదర్శి సమతం పాపారావు, గౌరవ అధ్యక్షుడు అన్నవరం మానుపాటి మల్లేష్, మానుపాటి వెంకటేశ్వర్లు, వలపు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినిపించవలసిందిగా కోరుచున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడింది మీరు. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా అన్నగారు గౌరవనీయులు నరహర వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా గారు గాడా శ్రీని గారు జిల్లా సెక్రటరీ గారికి, మా బుల్లాంగ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామం వద్ద మోత్కూరు సెంటెన్స్ స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి రోడ్డు క్రిందికి దూసుకువెళ్లిన బస్సు త్రుడిలో తప్పిన పెను ప్రమాద సమయంలో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఏం కాదు, మంచిగా ఊరు దెబ్బలేం దాకలే, స్టీరింగ్ రాడ్ ఊసిపోయింది. పెద్ద ప్రమాదం తగ్గినట్టే, ఇప్పుడు తప్పినట్టే. అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాస్కో పైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న మాస్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరు సమీపంలోని లాస్ పియాడ్రాస్ రివర్, లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాస్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఇంటర్నెట్ రాగానే ఫోన్కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వాడో, ప్యూటో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు.
నవాపేట మండల కేంద్రంలోని రఘుపతిరెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. కావున నవీపేట కాంగ్రెస్ పార్టీ తరపున మరియు రైతుల పక్షాన ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సమాచారం. మంత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో వాళ్ళ బ్రతుకులు దుర్భరంగా మారాయి. కొత్తగా ఆటోలు ఇన్స్టాల్మెంట్లలో తీసుకున్న వారు ఆటోలు నడవలేక నెల వాయిదాలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారు జీవన ఉపాధి కోల్పోవడం వలన వారి కుటుంబ పోషణ భారం అయిపోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆటోలు నడిపే వారిని ఆర్థికంగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వం అని నిరూపించారని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆర్మూరులో జరిగిన రైతుల సంబరాలు అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆయన హాజరై మాట్లాడారు. మాట తప్పని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ మన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు గోర్త రాజేందర్, మారా చంద్రమోహన్, మోతుకూరి లింగాగౌడ్, యాల్లా సాయిరెడ్డి, మారుతిరెడ్డి, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.